హాయ్ అండి, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ రేవతి ఆఫీషియల్. ఈరోజు ఎవరికి ఇష్టం లేని వంట అంటే కాకరకాయ కదండి. సో అందుకోసం అని చెప్పేసి అందరికీ నచ్చే విధంగా, పిల్లలతో సహా పెద్దల వరకు నచ్చే విధంగా నేనైతే కాకరకాయ కర్రీ అయితే చూపించబోతున్నాను. అదేనండి గుత్తి కాకరకాయ. సో చాలా బాగుంటుంది, ట్రై చేయండి. సో నేను దానికోసం 250 గ్రామ్స్ కాకరకాయ అయితే తీసుకున్నాను. సో తర్వాత వాటిని నీట్గా కడిగి మధ్యలోకి అయితే కట్ చేసుకోవాలి. మొత్తం కట్ చేయకూడదండి, ఓన్లీ హాఫ్ సైడ్ మాత్రమే కట్ చేసుకోవాలి. కట్ చేసుకొని అందులో ఉన్న సీడ్స్ అని తీసేసి వైట్గా ఉంటుంది కదా, అది కూడా తీసేసి క్లీనింగ్ చేసేసుకోవాలి. మొత్తం క్లీన్ చేసుకున్న తర్వాత ఒకదాని తర్వాత అవన్నీ క్లీన్ చేసుకున్న తర్వాత దాంట్లోకి వాటిని మంచిగా క్లీన్ చేసుకున్న తర్వాత అందులోకి సాల్ట్ తీసుకొని ఒకదాని తర్వాత ఒకటి దాంట్లోకి సాల్ట్ మొత్తం అప్లై చేసుకోవాలి. మొత్తం స్ప్రెడ్ చేయాలండి. ఎందుకు సాల్ట్ పెట్టాలి అంటే అందులో ఉన్న చేదు మొత్తం పోవడానికి ఇలా సాల్ట్ మొత్తం పెట్టేసి బాగా మొత్తం అప్లై చేసేలాగా పక్కన పెట్టేసుకోవాలి. అన్నిటికీ పెట్టి ఒక 5 minutes పక్కన పెట్టేసుకున్న తర్వాత మనం కావాల్సిన మసాలా కోసం ప్రిపేర్ చేసుకుందాము. ఇలా 15 minutes వదిలేసేయాలి, ఎందుకంటే అందులో ఉన్న చేదు మొత్తం వెళ్ళిపోతుంది అనమాట. సో తర్వాత ఒక ప్యాన్ తీసి అది వేడి అయ్యాక అందులో మనం వేయించుకోవడానికి నువ్వులు 1 టేబుల్ స్పూను వేయించుకొని తీసి చల్లార్చుకోవాలి. తర్వాత అదే ప్యాన్లో ధనియాలు జీలకర్ర 1 టీ స్పూన్ సరిపోతుంది. సో అది కూడా బాగా వేయించుకున్న తర్వాత పక్కన తీసి పెట్టేసుకోవాలి. ఇలా తీసి పెట్టేసుకున్న తర్వాత మనం కాకరకాయని చూసుకోవాలి ఒకసారి, అందులో మొత్తం స్ప్రెడ్ అయిందా లేదా చూసుకొని అది మొత్తం వాటర్ పోయేలాగా చూసుకోవాలి. పిండేసి మళ్ళీ వాటర్తో కడిగేసి ఒక కుక్కర్లో 1 విజిల్ అన్న 2 విజిల్ అన్న వచ్చేలాగా ఉడికించుకోవాలి. ఇది ఆయిల్లో కూడా ఉడికించుకోవచ్చు, బట్ ఏంటంటే టైం పడుతుంది, చాలా టైం పడుతుంది. అందుకోసమని కుక్కర్లో అయితే 1 విజిల్ అయితే పెట్టుకోవాలి. తర్వాత ఒక ప్యాన్ తీసుకొని అందులో 1 టీ స్పూన్ ఆయిల్ వేసుకొని అందులో మనం కట్ చేసి పెట్టుకున్న ఆనియన్ 1, అలాగే చింతపండు, కరివేపాకు, వెల్లుల్లి రెబ్బలు 10 వరకు సరిపోతుంది. చింతపండు వచ్చేసి నిమ్మకాయ సైజ్ అంతా, అందులో హాఫ్. తర్వాత కరివేపాకు ఒక రెబ్బ సరిపోతుంది. బాగా వేయించుకోవాలి ఆనియన్ బ్రౌన్ అయ్యేంత వరకు. తర్వాత అందులో మనం పసుపు, కారం, ఉప్పు మన టేస్ట్ తగ్గట్టు వేసుకోవాలి. ఎంత సరిపోతుంది, కారం ఎక్కువ తినే వాళ్ళు ఉంటే కారం ఎక్కువ వేసుకోవాలి, లేదు తక్కువ తింటారంటే తక్కువ కూడా యాడ్ చేసుకోవచ్చు. సో నేను పిల్లలు కూడా తింటారని చెప్పేసి కారం తక్కువగా వేసుకున్నాను. మీరు ఎక్కువ తినేవాళ్ళు ఎక్కువ యాడ్ చేసుకోవచ్చు, ఇంకా చాలా బాగుంటుంది. సో ఇలా ఫ్రై అయిన దాన్ని ఒక 5 minutes మూత పెట్టేసి ఉడికించుకోవాలి. ఇలా ఉడికించిన దాన్ని తీసి పక్కన పెట్టేసుకొని చల్లార్చుకోవాలి. చూడండి బాగా వేగైపోయింది. సో ఒక 5 minutes మూత పెట్టి ఉడికించుకున్న తర్వాత చల్లార్చే వరకు పక్కన పెట్టేసుకోవాలి. తర్వాత అది చల్లారిన తర్వాత మనం మిక్సీ జార్ తీసుకొని మనం ఏదైతే ఉడికించి పెట్టుకున్నామో ఆనియన్ మిశ్రమంని గ్రైండ్ చేసుకోవాలి. అందులో యాడ్ చేసుకొని దాంట్లో మనం వేయించి పెట్టుకున్న నువ్వులు, జీలకర్ర, ధనియాలు ఇవన్నీ యాడ్ చేసుకొని గ్రైండ్ చేసుకోవాలి. చూడండి వేయించుకున్నవి అందులో వేసేసాను అనమాట. ఇలా వేయించుకున్న తర్వాత ఇందులో వాటర్ కూడా ఏం యాడ్ చేయాల్సిన అవసరం లేదండి, డైరెక్ట్గా గ్రైండ్ చేసేస్తే పేస్ట్ అయిపోతుంది. చూడండి ఎంత మంచిగా పేస్ట్ అయిందో. సో దీన్ని మనము ఒక ప్లేట్లోకి తీసుకొని ఉడికించి పెట్టుకున్న కాకరకాయలోకి కొంచెంగా తీసుకొని అప్లై చేసుకోవాలి. ఇది మొత్తం క్లోజ్ అయిపోవాలండి. ఇప్పుడు మనం తీసుకున్నప్పుడు ఎలా అయితే క్లోజ్ ఉందో అదే విధంగా క్లోజ్ అయిపోవాలి. ఇలా మొత్తం అన్నిటికీ పెట్టేసి మిగలకుండా అప్లై చేసుకోవాలి. కొంచెం సాఫ్ట్గా ఉడుకుతుందండి, ఏం పర్లేదు, విరిగిపోయినా ఏం పర్లేదు, కానీ టేస్ట్ మాత్రం చాలా బాగుంటుంది. సో ఒక నాన్ స్టిక్ కడాయి తీసుకొని అందులో ఆయిల్ మొత్తం స్ప్రెడ్ అయ్యేలాగా అప్లై చేసేసుకొని ఒకదాని తర్వాత ఒకటి వేసుకుంటూ ఫ్రై చేసుకోవాలి. సో నా దగ్గర నాన్ స్టిక్ కడాయి ఇది ఒకటే ఉంది కాబట్టి నేను ఇందులో వేడి చేసుకున్నాను. సో మీ దగ్గర నాన్ స్టిక్ కడాయి కానీ ఉంటే అందులో చేసుకోవచ్చు. చాలా బాగా ఫ్రై అవుతుంది. ఒకదాని తర్వాత ఒకటి బాగా ఫ్రై చేసేసుకున్న తర్వాత ఇందులో ఏం యాడ్ చేయకుండా సపరేట్ తీసి పెట్టేసుకొని వేడి అన్నంలోకి సర్వ్ చేసుకుంటే చాలా బాగుంటుందండి.
ట్రై చేయండి. సో చాలా టేస్టీగా ఉంటుందని కాకరకాయ ఇష్టం లేని వాళ్ళు చాలా ఇష్టంగా తింటారు. అంటే కాకరకాయ తింటే చేదు ఉంటుంది అది ఇది అని అంటారు కదా. సో ఎలాంటి టెన్షన్ లేకుండా చాలా హ్యాపీగా తినొచ్చు. సో ఈజీ రెసిపీ కూడా ట్రై చేయండి. సో దీనివల్ల హెల్త్ బెనిఫిట్స్ కూడా చాలా ఉన్నాయి. సో ట్రై చేసి నాకు కామెంట్ రూపంలో తెలియచేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ అండి. వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. నా ఛానల్ని ఫస్ట్ టైం చూసే వాళ్ళు ఎవరైనా ఉంటే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.